ఇరాన్లో ఆర్థిక పరిస్థితి మరింత దారుణంగా తయారవుతోంది. ఎంతలా అంటే ఓ కోడిగుడ్డు ధర 2 లక్షల రియాల్స్, ఓ ప్లేట్ కబాబ్ ధర 50 నుండి 60 లక్షల రియాల్స్కు చేరుకుంది. యుద్ధంలో అమెరికాను గంభీరంగానే నిలవరిస్తున్నా అంతర్గతంగా ఆ దేశం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఆర్థికంగా తీవ్ర ఒత్తిళ్లను ఎదుర్కొంటోంది. అంతూ పొంతూ లేని యుద్ధం, పెరుగుతున్న ధరలు, తరుగుతున్న ఆదాయం సామాన్యులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. నిత్యావసర వస్తువుల ధరలు మండిపోతున్నాయి. బియ్యం, కోడిగుడ్లు తదితర ఆహార వస్తువుల ధరలు భారీగా పెరిగాయి. ఆహార ద్రవ్యోల్బణం 112% చేరుకుంది. వంట నూనెల ధరలైతే 200% పైగా పెరిగాయి. నిత్యావసరాలే కాదు, చివరికి అంత్యక్రియల ఖర్చులు కూడా 40% పెరిగాయి. అధికారిక లెక్కల ప్రకారం యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ఇరాన్లో 10 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. అనధికారికంగా ఈ సంఖ్య 20 నుండి 30 లక్షల వరకు ఉండొచ్చని నివేదికలు చెబుతున్నాయి. 1.5 కోట్ల మంది ప్రజలు ఎలాంటి ఆదాయం లేక అల్లాడిపోతున్నారు. ఇక ఉద్యోగాలు కోల్పోయిన వారికి ప్రభుత్వం ఇచ్చే నెలవారీ సబ్సిడీ, ఫుడ్ ఓచర్లతో కనీసం 10 కిలోల బియ్యం కూడా రాని పరిస్థితి నెలకొందని ప్రజలు వాపోతున్నారు. ఇరాన్ రియాల్ విలువ ఎన్నడూ లేని స్థాయిలో పడిపోయింది. $1 విలువ 16 లక్షల రియాల్స్కు దగ్గరలో ఉంది. దీంతో పౌరుల పొదుపు ఆవిరవుతోంది. ప్రజల దగ్గర డబ్బులు లేకపోవడంతో అమ్మకాలు తగ్గి రెస్టారెంట్లు, చిన్న వ్యాపారులు నష్టాల్లో నడుస్తూ మూతపడిపోతున్నాయి. యుద్ధ సమయంలో ప్రభుత్వం పన్నులు తగ్గించడం లేదు సరికదా, రుణాలు కట్టడం ఆలస్యమైతే జరిమానాలు విధిస్తోంది. చెక్కులు బౌన్స్ అవుతున్నాయి. దీంతో బ్యాంకులు చాలా ఖాతాలను మూసివేస్తున్నాయి. టెహ్రాన్ స్టాక్ ఎక్స్చేంజ్ వరుసగా 8 వారాల పాటు మూతపడింది. ఇది ఆ దేశ చరిత్రలో మొదటిసారి. మార్కెట్ తెరిచిన ప్రధాన రంగాలైన పెట్రోకెమికల్, స్టీల్ పరిశ్రమల నష్టపోవడంతో స్టాక్ ధరలు భారీగా పతనమయ్యే అవకాశం ఉంది. ఇరాన్ మార్కెట్లో వస్తువులు ఉన్నాయి, కానీ వాటిని కొనే సామర్థ్యం సామాన్యుడికి లేదు. దీన్ని ఆధునిక కరువుగా ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుత పరిస్థితి ఇలాగే కొనసాగితే ఏడాదికి ద్రవ్యోల్బణం 80% నుండి 500% వరకు పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.